హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సంపంగి పువ్వులు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మనం మైదా పిండి ఒక బేసన్లో వేసుకోవాలి. మైదా పిండి అంతా వేసుకున్న తర్వాత నేనైతే మైదా పిండి ఒక 5 కప్స్ దాకా వేసాను. ఇప్పుడు అందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం చాలండి, స్వీట్స్లోకి ఎలాగైనా ఉప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత మరిగించిన నూనె కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కానీ లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను, చూస్తున్నారు కదా. నూనె అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా ఒక ఉండలా రావాలి. ఆ ఉండ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, ఉప్పు, పిండి అంతా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి సంపంగి పువ్వులు గుల్ల గుల్లగా వస్తాయి. ఇప్పుడు మైదా పిండి, బియ్యం పిండి, ఉప్పు, కొంచెం నూనె వేసుకున్నాం కదా, అవన్నీ బాగా మిక్స్ అయినట్టు చేయితో స్క్రబ్ చేసినట్టు బాగా కలపండి. చూస్తున్నారు కదా. ఇలా కలిపిన తర్వాత వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకేసారి వాటర్ వేయకండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గట్టి ముద్దలా కలపాలి. మెత్తగా కలిపితే ఇవి బాగోవండి. కొంచెం గట్టిగా పిండి కలుపుకోవాలి. పిండిని కొంచెం కొంచెంగా అరిచేతి కింద పెట్టుకొని అదంతా బాగా పళ్ళెంకి పామితే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. చూస్తున్నా కదా. ఇప్పుడు అరిచేతితో అయితే కలుపుతాను నేను. అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి పిండి అంతా బాగా కలుస్తుంది. ఎక్కడ పొడి పిండి లేకుండా నీట్గా కలిసిపోతుంది. ఇక్కడ గాబరా పడకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి సంపంగి పూలు బాగా వస్తాయి. వాటర్ ఎక్కువ వేసుకొని కలిపేసుకుంటే సంపంగి పూలు మనకి మెత్తగా వచ్చేస్తాయి. సో అందుకు మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తం దగ్గర అయినంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇవి చేయడం చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఎక్కడ అనుకున్నారు, చపాతీలు చేసినప్పుడు చాలా పల్చగా చెయ్యాలి. చూస్తున్నారు కదా. ఇలా పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండి ఇంకా మీకు పళ్ళానికి చేతులు కూడా అంటకూడదు. అలా పిండి అంతా బాగా కలుపుకోవాలి. మీకు సంపంగి పువ్వులు బెల్లంతో ఇష్టమా లేకపోతే పంచదార పాకంతో ఇష్టమా? మా ఇంట్లో అయితే బెల్లం పాకంతో అయితేనే తింటామండి, పంచదార పాకంతో తినము. ఇప్పుడైతే పిండిని అంతా ఇలా కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి నీట్గా ఒత్తేసుకుందాము. చూసారా, పిండి చాలా అంటే చాలా గట్టిగా కలిపాను. అంటే మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మీకు నొక్కి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదేంటో అనుకోకండి, పురుగులేటో కాదు. ఇందాక మనం ఆయిల్ వేసాం కదా, అది మనం ఆల్రెడీ సంపంగి పూలకి యూజ్ చేసిన ఆయిలే. ఆ ఆయిల్ కొంచెం ఉంటే ఇందులో వేసాను అంతేనండి, అది ఏదో కాదు. మీకు ఆయిల్ కూడా చూపిస్తాను ఉండండి. అదిగోండి అదే. ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం కొంచెంగా రౌండ్ బాల్స్లా చేసుకోండి. మీకు కావాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద బాల్స్లా చేసుకొని ఎక్కువ స్పేస్ ఉంటే మీకు చపాతీ చేయడానికి పెద్ద బాల్స్ చేసుకొని ఒకేసారి పెద్ద చపాతీ చేసేసుకుంటే మనకి ఒక్కసారి ఒక 15-20 సంపంగి పువ్వుల దాకా రెడీ అయిపోతాయి. అదే ఇలాంటి చిన్న చిన్న బాల్స్ అయితే మీకు 2-3 అయితే రెడీ అవుతాయి. ఇదిగోండి. ఇప్పుడు పళ్ళెం, అదే మీకు చపాతీ ఉంటుంది కదా, చపాతీ చేసుకునేది, దాన్ని పెట్టుకొని దాని మీద కొంచెం పొడిపిండి జల్లి అలాగే మన మైదా పిండి ముద్ద కూడా పెట్టుకొని బాగా సన్నంగా చాలా అంటే చాలా పల్చగా రుద్దుకోవాలి. చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు తిప్పుకుంటూ బాగా పల్చగా చేసుకోవాలి. ఇది ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనికి ఉన్న సైడ్స్ అనేవి కట్ చేసేయాలి మనము. అప్పుడే మనకి ఈక్వల్గా అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి ఎక్కువే జల్లుకోండి, లేకపోతే అంటుకుపోతే మళ్ళీ రావు కదా. సో అందుకు కొంచెం పొడిపిండి ఎక్కువ జల్లుకుంటే మనకి ఎక్కడ అంటుకోదు అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇంత సన్నంగా రావాలి.
ఎంత పలచగా వచ్చింది చూసారా, చాలా అంటే చాలా సన్నంగా వచ్చింది. ఇప్పుడు ఇలా సన్నంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. సైడ్స్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టేసి మనకి చపాతీ మొత్తం ఈక్వల్ షేప్లో ఉండాలి. చూస్తున్నాం అదే పెద్ద చపాతీ అయితే మీకు ఇంత బాధ ఉండదు, చిన్న చపాతీలు కాబట్టి కొంచెం మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మధ్యలోకి కట్ చేసి రెండేసి సంపంగి పూల కింద వస్తాయి చూడండి. ఇప్పుడు పైన మొత్తం కట్ చేయకుండా ఓన్లీ పైన కొంచెం స్పేస్ ఉంచుకొని కింద మాత్రం ఇలా వర్టికల్గా కట్ చేయండి. మీకు ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి షేప్స్ ఉంటాయి కదా, రోలర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే మంచి మంచి డిజైన్స్ వస్తాయండి. చాక్తో అయితే నార్మల్ ఓన్లీ స్ట్రైట్గా వస్తుంది, కానీ కర్వ్స్ ఉంటాయి అలా ఉంటాయి కదా, అలాంటి వాటితో కట్ చేసుకుంటే ఇంకా మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా తిప్పేయండి, రోల్ చేయండి. అలాగా మీకు అంటుకుపోతున్నాయి అనిపిస్తే కొంచెం పొడిపిండి జల్లుకుంటే మీకు ఎక్కడ అంటుకోవు. చూస్తారు కదా, ఇప్పుడు కిందనంతా ఇలా కట్టేస్తే అయిపోయింది. సంపంగి పూలు చేయడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు కొంచెం సాగదీస్తే అవి కొంచెం పొడవుగా అవుతాయి. ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఎక్కువ మిగిలిపోతే తీసేయండి. చూసారండి ఎంత పొడి పొడిగా వచ్చాయో, మనకి పొరలు కూడా ఎంత బాగా కనబడుతున్నాయి. ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా ఇవి పెద్దవి అవుతాయండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను ఉండండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సంపంగి పూలన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేయండి పక్కకి. ఇప్పుడు మనం బెల్లం పాకం పెడదాం. కొంచెం బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. వాటర్ కొంచెం వేసుకోండి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయినంత వరకు బెల్లంని వాటర్ని బాగా తిప్పండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మనం పాకం అనేది చూడాలి. ఇంకా పాకం వచ్చేస్తే పనస్తనాలకు కలిపేయడమే. నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయానండి, సో మీకైతే ఫోటో యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడమే. థ్యాంక్ యూ. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.